చేవెళ్ళ బస్సు ప్రమాదం చూసి ఎంతో బాధ అనిపించింది. అదేవిధంగా ఆ యొక్క బస్సు ప్రమాదంలో చాలామంది చనిపోయారు. మరియు ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం నా యొక్క మనసును ఎంతో బాధతో కలిచివేసింది. అంటే తల్లిదండ్రులు ఎంతో అనురాగంతో ఆప్యాయతతో పెంచుకున్నటువంటి పిల్లలు చనిపోవడం, ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి నాకైతే మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతో మంచిగా చదువుకొని ఎంతో భవిష్యత్తుకు ఎదిగేటటువంటి పిల్లలు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. చిన్నప్పటి నుంచి ఆ యొక్క పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకొని ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి చదివించి పిల్లలను అంత పెద్దగా చేసుకొని ఎంత ప్రేమను పంచి ఉంటారో తెలుస్తుంది. కానీ విధి ఆ విధంగా ఉన్నది. విధి చేతిలో మనం కీలుబొమ్మలు. అంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఇంత బాధను పెట్టారు వాళ్ళకు. వాళ్ళు ఏడుస్తుంటే నా యొక్క హృదయం అనేటటువంటిది ద్రవించిపోయింది. అరే ఎంత బాధ వాళ్ళకు. భగవంతుడు అనేవాడు పిల్లలను దూరం చేసి ఎంత బాధ పెట్టాడు. అనేటటువంటిది నా యొక్క హృదయంలో నేనైతే కన్నీరు నింపుకున్నాను. అంటే మనకే అంత ఉంటే వాళ్ళు పరిచయం లేకున్నా ఆ యొక్క దృశ్యాన్ని చూస్తూ మనం కన్నీళ్ళతో ఉండిపోయినాం. మరియు చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క పిల్లలను ఎంతో ప్రేమానురాగాలతో ఎంత అభిమానంతో పెంచుకొని ఉంటారు. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే వేగం అనేటటువంటిది మంచిది కాదు. దేనికైనా కూడా బస్సులకు కానీ లారీలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఆ వేగం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. వేగం కన్నా ప్రాణం ముఖ్యం. అందుకోసం ఎక్కడికి వెళ్ళినా మనం వేగాన్ని తగ్గించుకొని వెళ్ళాలి. కొందరు బండ్ల మీద కూడా వెళ్తుంటారు చాలా వేగంగా వెళ్ళడం అతి హానికరం. ఇంకా కొంతమంది పిల్లలు తెలిసి తెలియక మళ్ళీ ఫోన్లు పెట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా అతి జాగ్రత్తగా వెళ్ళినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి.
మళ్ళీ చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి సంఘటన ఎంతోమందిని చనిపోవడం, ఎంతోమంది తల్లిదండ్రులు లేకుండా అయిపోవడం, అంటే ఆ ఘోరమైన పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఎంతో బాధాకరం. భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు వాళ్ళకు అని అనిపిస్తుంది. ఆ యొక్క తండ్రి ఏడుస్తుంటే మాత్రం చాలా బాధాకరం. వాళ్ళ యొక్క అమ్మమ్మ ఎంత ఏడుస్తుందంటే చెప్పలేనటువంటి బాధ. నేను ఎంత మంచిగా పెంచుకున్న నా పిల్లలు ఈనాడు దూరం అయ్యారు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎక్కడ లేని బాధ మనకు వస్తుంది. అంటే మనకే అట్లా ఉంటే కన్నా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళకున్న రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళు ఉన్నది తినక పిల్లలను మంచిగా చక్కగా చదివించుకున్నారు, మంచిగా పెంచుకున్నారు. అలాంటి పిల్లలు ఈనాడు దూరం అయిపోయారు. భగవంతుడు ఆ రాత రాసిండో ఏమో వాళ్ళకు అనిపిస్తుంది. ఇంతటి బాధ కలిగినటువంటి ఆ యొక్క కుటుంబానికి భగవంతుడే ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ జీవితంలో వాళ్ళు మాత్రం మర్చిపోలేరు పిల్లలను. ఆ పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు మంచిగా చదువుకున్నారు, పాపం ఉద్యోగం చేసి టైం కూడా వచ్చింది. కానీ భగవంతుడు ఆ విధంగా చేశాడు. అంటే ఒక్కొక్కటి వింటుంటే అసలు మనం ఎందుకు పుడతామో ఎందుకు చనిపోతామో అనేటటువంటి బాధ కలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క బాధ ఎంతో ఉంటుంది. ఆ యొక్క బాధను ఎవరం తీర్చలేము. అప్పటి వరకు ఏదో కొంత ఉపశమనానికి చెప్తాం, కానీ వాళ్ళు పడేటటువంటి బాధను మనం ఏనాటికి తీర్చలేం. వాళ్ళ యొక్క జీవితంలో వారి చివరి దశ వరకు కూడా మర్చిపోలేరు. మరి భగవంతుడు రాసిన రాత అలా ఉన్నది. ఒక్కొక్కసారి దేవుని మీద కూడా కోపం వస్తుంది. ఎందుకు దేవుడా ఈ విధంగా చేశావు, ఈ విధమైనటువంటి వాళ్ళ యొక్క జీవితం ఎందుకు అట్లా చేశావు అని కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేవు. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందనేది. కానీ వాళ్ళ దుఃఖం మాత్రం ఎవరం తీర్చలేం. తల్లిదండ్రులు అంటే తల్లి 9 నెలలు మోసి పాపం మనల్ని కంటుంది. తండ్రి ఎంతో కష్టం చేసి పిల్లలను సాక్కుంటాడు. మరి అలాంటిది వాళ్ళ యొక్క జీవితం అనేటటువంటిది ఈ విధంగా అయిపోయేది ఉంది. వాళ్ళ శోకం మాత్రం ఎవ్వరూ తీర్చలేనటువంటి పరిస్థితి. వాళ్ళు పాపం ఎంత బాధపడుతుంటే నా యొక్క మనసు మాత్రం ఆగలేదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.
భగవంతుడు వాళ్లకు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.